రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేత మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చునను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతుకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధి చీకటి అందు సిరియనుల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములను చేసి అచట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాన్ని దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభదినము, మౌనము గల దినము, శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొన్న నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును. కనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకులను పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియచెప్పగా, రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారల్లో బహుమంది మనుషులు లయమైపోయిరు గదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచేదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్ల సైన్యము వెనుక పోయి చూచి రండని వారు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుట చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకింటికి 2 మానికల యవలను, రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను. కనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఆమేన్.